అందులో ఒక కుడి మోకాలు మొదటిసారి ఆపరేషను ఎక్కడో జరిగిన తర్వాత అది ఫెయిల్ అయితే కాలు మొత్తం చీము పట్టి సెప్టిక్ అయ్యే సర్జరీని కూడా మనం రెండవసారి విజయవంతంగా అవంతా క్లీన్ చేసి రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటే రెండవసారి మూడవసారి మోకాలు మార్చడం అత్యంత విజయవంతంగా నిర్వహించాము. పేషెంట్ చాలా హ్యాపీ అండ్ తిరిగి నడవగలుగుతున్నారు. ఎటువంటి కాంప్లికేటెడ్ కేసులు ఇది వరకు కూడా మేము చాలా బర్డ్ హాస్పిటల్ నందు చేసిన అనుభవం ఉంది. ముందు ముందు కూడా ఇటువంటి సేవల్ని కావాలి ప్రజలకు అందించాలని అండ్ ప్రజలందరూ ఈ అవకాశం. ఇప్పుడు రీప్లేస్మెంట్ అన్నారు కదా మోకాళ్ళు, అది ఎన్ని కేసులు చేసేస్తారు ఇప్పటిదాకా? నేను ఇప్పటి వరకు మొత్తం 1060కి పైగా మోకాలు మరియు తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించాను. కావాలి ఒక సంవత్సరం సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత 30 పైచీలకు నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ కలిపి ఇక్కడ చేస్తున్నాం ఈ హాస్పిటల్లో. సార్ ఆ పేషెంట్ ఊరు పేరు ఐడియా సార్ మీకు? సచివాలయం సార్ పేరు సార్ భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీ అని పెడతారా? భవిష్యత్తులో రోబో సర్జరీ అనేది ఏంటంటే పేషెంట్కి బర్డన్ ఎక్కువ. రోబో మార్పిడి సర్జరీలు పెట్టాలంటే పేషెంట్ కాస్ట్ పెరిగిపోతుంది. నిజానికి రోబో చేసిన అనుభవజ్ఞుడైన ఆర్థోపెడిక్ సర్జన్ మోకాలు మార్చిన రిజల్ట్లో కానీ ఫంక్షనల్లో కానీ అంటే ఎన్ని రోజుల ఇంప్లాంట్ మన్నుతుందో కానీ ఎక్కడ 1% కూడా తేడా లేదు. 99.5% రెండు సేమ్. ఇది ఎన్నో ఆర్టికల్స్లో రీసెర్చ్లో రాసి అమెరికా లాంటి దేశాల్లో వీటి మీద ఫర్దర్గా రీసెర్చ్ కూడా ఆపేశారు. ఇది కేవలం హెల్త్ కేర్కి ఒక ఇబ్బందికరం, పేషెంట్కి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది తప్పితే అధికంగా ఉపయోగం ఏం లేదని అక్కడే ఆ రీసెర్చ్ ఆపేస్తున్నారు. కాకపోతే అన్ని రకాల కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొత్తగా ఏదో ఒకటి చేయాలి, మరింత లేటెస్ట్ టెక్నాలజీ వాడాలనే ఉద్దేశంతో వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ ఇదంతా 10 సంవత్సరాల ముందు అమెరికాలో చేసి ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇది హెల్త్ కేర్ బర్డనే తప్ప యూజ్ ఏముండదనే విషయంలో మోస్ట్లీ ఇక్కడ కూడా ఆపేస్తారు. బట్ దానివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తొందరగా ఫాస్ట్ రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని అడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి. బట్ ఎంత మూల్యానికి అనే దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని ప్రస్తుతానికి మేము ఆ ఉద్దేశంలో ఏం లేవు, రోబో ఇక్కడికి పెట్టాలా లేదా అని టెంపరీగా హోల్డ్లో పెట్టున్నాం. బాణప్రకాష్కి ఎంఎస్ఆర్తో పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్, బోన్ స్పైన్ జాయింట్ సర్జన్. మేడం గారు డాక్టర్ భావన ఎండి పల్మనాలజీ, డిఎన్బి పల్మనాలజీ, ఊపిరితిత్తులు, నెమ్ము వ్యాధి నిపుణులు, అలర్జీ స్పెషలిస్ట్. ఈ గడిచిన సంవత్సర కాలంలో కావలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 6500 మంది పైచిలుకు పేషెంట్స్కి మనం భాను ఆర్థో చెస్ట్ హాస్పిటల్ నుంచి సేవలు అందించడం జరిగింది. ఇందులో ఎంతోమందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వర్తించాము. ఎన్నో కాంప్లికేటెడ్ కేసులు, క్లిష్టమైన కేసులు కూడా సక్సెస్ఫుల్గా మనం చేయగలిగాము. సర్జరీలు, అట్లనే బ్రాంకియల్ ఆస్మా, నెమ్ము వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల కాంప్లికేటెడ్ కేసులు, హై రిస్క్ కేసులు కూడా మనం డీల్ చేయడం జరిగింది. ఆక్సిజన్ కేసులు, వెంటిలేటర్ కేసులు చాలా వరకు అన్నీ సక్సెస్ఫుల్గా కావలి పట్టణ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నాము. ముందు ముందు కూడా మరింత బలోపేతం చేస్తూ అందిస్తాము. అండ్ ఈ ఆదరాభిమానాలు అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి పరిసర ప్రాంత ప్రజలకు ఇవాళ మన మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఆర్థోపెడిక్స్ అండ్ పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో దాదాపు 100కు పైచిలుకు పేషెంట్స్కి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. పిఎఫ్టి, ఓపీ పూర్తిగా ఉచితంగా చూడడం జరిగింది. అన్ని రకాల ల్యాబ్ టెస్టులు మరియు ఎక్స్రేస్ 50% పైన డిస్కౌంట్ ఇచ్చి పేషెంట్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా సర్వీసెస్ అందించడం జరిగింది. ఈ ఉచిత మెగా క్యాంప్ని సద్వినియోగం చేసుకుని తద్వారా చికిత్సలు పొందిన అందరికీ ధన్యవాదాలు. మరిన్ని ముందు భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రామ్స్, మరిన్ని సేవా పథకాలతో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.